హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక న్యాచురల్ విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ లేచిన వెంటనే అర్జున్ ఇక్కడ పని స్టార్ట్ చేశారండి. పెరట్లో పనికిరాని మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ తీసేసి క్లీన్ చేస్తున్నారు. అర్జున్ ఇక్కడికి వస్తే ఇటువంటి పనులన్నీ కూడా పెట్టుకుంటారనమాట. పైన వాటర్ ట్యాంక్ క్లీన్ చేయటం, ఈ విధంగా పెరట్లో ఉన్న వేస్ట్ మొక్కలన్నీ తీసేయడం, ఇట్లా క్లీనింగ్ పనులన్నీ చేసేస్తూ ఉంటారనమాట. ఖాళీగా ఉండడానికి అస్సలు ఇష్టపడరు. చిన్న పోగ అబ్బాయి వచ్చాడంట, డబ్బాలు అక్కడ పెట్టరా, పో డస్ట్బిన్ అబ్బాయి వచ్చాడంట. దా ఏంటి చెప్పి అవి వాటర్లో వేస్తే పేలుతాయా? డాడీ ఇచ్చారా? వెయ్యి వెయ్యి చూద్దాం. వెయ్యి టప్మంటదా? వాటర్లో వేయకపోయినా పేలుతుంది కన్నయ్య, పక్కన పెట్టేసి ఉంచినా పేలిపోద్ది. ముట్టుకుంటున్న పేలుతుంది. అయిపోయింది. ఇంకోటి ఉంటుంది ఇప్పుడు కట్నం ఏంటమ్మా, ఇందాక నుండి తీసుకుంటే అది పేలిపోయింది కన్నయ్య. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ ప్రిపేర్ చేయలేదండి, బయట నుంచి తెప్పించుకున్నాం. నిన్న తాపేశ్వరం వెళ్ళాం కదా, రాత్రి వచ్చేసరికి 8:30 దగ్గర 9 అయిపోయిందనమాట. ఇంకా ఆ టైంలో వచ్చి స్నానాలు చేసి తిని పడుకునేసరికి చాలా లేట్ అయింది, బాగా టైర్డ్ అయిపోయామన్నమాట. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ ప్రిపేర్ చేయలేదు. మార్నింగ్ కొంచెం లేట్గా నిద్ర లేచాము అందరం, అందుకని బయట నుంచి టిఫిన్స్ తెప్పించుకుని తినేసాము. ఇంకా ఇక్కడ మేము పాలకొల్లు చేపల మార్కెట్కి వెళ్తున్నామండి. నేను ఫస్ట్ టైం పాలకొల్లు చేపల మార్కెట్కి వెళ్తున్నాను, ఎప్పుడు వెళ్ళలేదు. నాకు చేపల గురించి కూడా పెద్దగా తెలియదండి. చేపల పేర్లు కానీ వాటిని కొనడం ఇవన్నీ నాకు పెద్దగా తెలీదు. ఎక్కువగా మా హస్బెండ్ అలాగే మా అన్నయ్య ఉన్నారు కదండి, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, ఆయన వెళ్తూ ఉంటారనమాట. మా అన్నయ్యకి అయితే చేపల గురించి బాగా తెలుసు. ఏ చేప చూపించినా సరే దాని పేరు చెప్పేస్తూ ఉంటారు. కొనడం కూడా బాగా తెలుసు అనమాట. అయితే అన్నయ్యకి ఇప్పుడు ఏదో అర్జెంట్ వర్క్ ఉందని రాలేదు, అందుకని అర్జున్ సరదాగా నన్ను రమ్మన్నారనమాట. ఇద్దరం కలిసి పాలకొల్లు చేపల మార్కెట్కి అయితే వెళ్తున్నాము. నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి, యూపీలో మేముండే ఏరియాలో చేపలు పెద్దగా దొరకవు. కొన్ని రకాల చేపలు ఉంటాయి కానీ అవి అస్సలు టేస్ట్ ఉండవు. అందుకని యూపీలో మేము ఎక్కువగా ఫిష్ తెచ్చుకోము, ప్రిపేర్ చేసుకోము. ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు అర్జున్ ఎక్కువగా ఫిష్ తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా సముద్ర చేపలంటే చాలా ఇష్టం. ఇది సందువా కదా? అది గోదావరి, ఇది సముద్ర శీలావతి. ఇంకిక్కడ రొయ్యలు ఉన్నాయి, రొయ్యలు మెత్తల్లో కూడా ఉన్నాయి. యూపీలో రొయ్యలు అంటే సీ ఫుడ్ అసలు దొరకదండి. రొయ్యలు కానీ పీతలు సొర ఇటువంటివి ఏవి దొరకవు. నేను యూపీ వెళ్ళేటప్పుడు ఒక 3-4 కేజెస్ రొయ్యలు అట్లా తీసుకువెళ్తూ ఉంటాను. ఈరోజు పాలకొల్లు చేపల మార్కెట్లో చేపలు కొంచెం తక్కువగానే ఉన్నాయంటండి, రోజుతో పోలిస్తే తక్కువ ఉన్నాయి అన్నారు. ఎందుకో తెలీదు, బట్ పెద్ద పెద్ద చేపలు లైవ్ ఫిష్ కూడా ఉన్నాయండి. ఫస్ట్ టైం చూస్తున్నాను కదా. నాకు అన్ని రకాల చేపల పేర్లు తెలీదు, కొన్ని చేపలు అయితే చూసి ఐడెంటిఫై చేస్తాను. సొర చేప, చందువ, బంగారు తీగ, ఈ చేపలు ఎక్కువగా తెలుసు అనమాట. వాటిని చూస్తే ఐడెంటిఫై చేస్తాను. మిగిలిన చేపలు ఏవి కూడా తెలీదు, వాటి పేర్లు తెలీదు. ఇక్కడ టేకు చేప అంటండి. సో ఇటువంటి ఒక చేప ఉంటుందని, దీన్ని వండుకుంటారని కూడా నాకు తెలీదు. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇంకా పెద్ద చేపలు ఉంటాయంట వీటిల్లో, సో అవి వండుకుంటారని కూడా నాకు తెలియదు అనమాట. అర్జున్కి చందువా చేపలంటే చాలా ఇష్టం, చందువా ఇగురు అంటే చాలా ఇష్టం అనమాట. అక్కడికే వెళ్ళి ఆగుతారు అని నాకు తెలుసు, అంటే చందువా చేపలు ఎక్కడ ఉంటాయో అక్కడికే వెళ్ళి ఆగుతారని నాకు తెలుసు. అమ్మమ్మ అయితే సొరచేప తీసుకురమ్మందండి. సొర పిట్టు తిని చాలా రోజులైంది, సొరచేప తీసుకురా అని చెప్పింది.
సొరలు కూడా ఉన్నాయి కానీ అంత ఫ్రెష్గా లేవు, అస్సలు బాగోలేదు, అందుకనే తీసుకోలేదు. పొట్లేమి లేదండి, అసలు పొట్లేమి మంచిది. చూసారు కదా, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఇవి లైవ్ ఫిష్ అన్నమాట. ఎప్పుడైనా సరే మనం చేపలు ఫ్రెష్గా వండుకుంటేనే వాటి టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. అసలు సిసలైన సీ ఫుడ్ చేపలు, రొయ్యలు లాంటివి ఇటువంటివి తినాలి అంటే గోదావరి జిల్లాకి రావాల్సిందే అండి. ఇక్కడ అన్నీ కూడా ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. యూపీలో ఉంటే కనుక నేను వీక్లీ వన్స్ మాత్రమే, అంటే సండే టైంలో మాత్రమే నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అది కూడా చికెన్, మటన్ ఈ రెండు ఎక్కువగా వండుతూ ఉంటాను. ఇంకా ఇక్కడికి వస్తే మాత్రం ప్రతిరోజు నాన్ వెజ్ ఉంటుందండి. వారాలప్పుడు తప్పించి ఇంకా ప్రతిరోజు నాన్ వెజ్ ఉంటుంది ఇంట్లో. ఎక్కువగా సీ ఫుడ్ తింటూ ఉంటాం అన్నమాట. అక్కడ మాకు చేపలు, రొయ్యలు ఇటువంటివి దొరకవు కాబట్టి ఇవే ఎక్కువగా తెప్పించుకుంటూ ఉంటాము. ఇంక ఇక్కడ ఫిష్ మార్కెట్ పక్కన మనకి తీసుకుంటాం కదండి చేపలు, రొయ్యలు ఇవన్నీ ఇక్కడ క్లీన్ చేసి ఇచ్చేస్తున్నారనమాట. ఒక 20-30 రూపీస్ అట్లా తీసుకుంటారు క్లీన్ చేసినందుకు. చక్కగా చాలా ఫాస్ట్గా క్లీన్ చేసి ఇచ్చేస్తున్నారండి. ఎంత పెద్ద చేప తీసుకొచ్చినా సరే 5 మినిట్స్లో దాన్ని క్లీన్ చేసేసి కట్ చేసి ఇస్తున్నారు. పెద్ద పెద్ద కత్తిపీటలు ఉన్నాయన్నమాట. చాలా ఫాస్ట్గా వీళ్ళు ఈ విధంగా క్లీన్ చేసి కట్ చేసి ఇస్తున్నారు. నేను వీళ్ళ దగ్గర ఒక టిప్ తెలుసుకున్నానండి. అది ఏంటి అంటే, మనం ఏ ఫిష్ తీసుకువెళ్ళినా సరే ఫస్ట్ లెమన్ అప్లై చేసేస్తున్నారండి. లెమన్ హాఫ్కి కట్ చేసి ఆ నిమ్మ చెక్కలు చేపలకి రాసేస్తున్నారనమాట. దీనివల్ల ఏంటంటే చేపల పైన జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు తగ్గుతుందంట. అలాగే స్మెల్ కూడా చాలా వరకు తగ్గుతుందంటండి. ఇదొక టిప్ తెలుసుకున్నాను అనమాట నేను ఇక్కడ. చేపలు వండుకోవడం ఈజీనే కానీ క్లీన్ చేసుకోవడమే ఒక పెద్ద పని కదండి. ఈ విధంగా మనం ఇక్కడే క్లీన్ చేసుకుని తీసుకువెళ్ళిపోతే ఇంటి దగ్గర వాళ్ళకి ఒక పెద్ద పని తప్పుతుంది. వీళ్ళు కూడా చాలా నీట్గా క్లీన్ చేశారండి. పోలీసు అది కూడా చాలా నీట్గా తీసేశారు. ముక్కలు కూడా చాలా నీట్గా కట్ చేశారు. పాలకొల్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది క్షీరారామలింగేశ్వర స్వామి టెంపుల్. ఆ రోడ్లో వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు సరదాగా మీ అందరికీ చూపిస్తున్నాను. మేము ఈ టెంపుల్ని పెదగోపురం అంటామండి. ఈ రోడ్ని పెదగోపురం రోడ్ అంటాము. నేను ఎక్కువగా మా గోదావరి జిల్లా, మా పాలకొల్లు, మా నర్సాపురం ఇట్లా అంటూ ఉంటాను కదండి. కామెంట్స్లో అంటూ ఉంటారు, మీకేనా ప్రేమ? ఊరి మీద అందరికీ ప్రేమ ఉంటుందండి, ఎవరి సొంత ఊర్ల మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది, మీరు అన్నిసార్లు చెప్పక్కర్లేదు అని అంటూ ఉంటారు. నిజమే కదండి, ఎవరి ఊరంటే వాళ్ళకి ప్రేమ ఉంటుంది. అందులోనూ వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో ఉండేవారికి సొంత ఊరి మీద ప్రేమ ఇంకొంచెం ఎక్కువ ఉంటుందండి. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి సందర్భం వచ్చినప్పుడల్లా ఊరంటే ఎంత ప్రేమో చెప్తూ ఉంటాను. నేను చిన్నప్పటి నుంచి పాలకొల్లు, నర్సాపురం ఈ సరౌండింగ్స్లోనే తిరుగుతూ పెరిగాను కాబట్టి ఈ 2 ఊర్లంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎవరికైనా సరే అండి, సొంత ఊరు పేరు ఎక్కడైనా చూసినా, ఆ ఊరు గురించి విన్నా, ఆ ఊరు వచ్చిన ఆ ఆనందమే వేరేగా ఉంటుంది కదండి. ఇంకిది పాలకొల్లు బైపాస్ రోడ్. ఈ రోడ్ నుంచి కిందకి వెళ్తే పెద్దన్నయ్య వాళ్ళ హౌస్ వస్తుంది. సరదాగా వెళ్దామని అనుకున్నాం కానీ సాహితీ, సాత్విక్ ఇద్దరు ఇంటి దగ్గర ఉన్నారు కదండి. వాళ్ళకి తెలియకుండా వెళ్తే గనక గోల గోల చేస్తారు. అందుకని వెళ్ళలేదు. పాలకొల్లులో వాణి గారు అని ఒక ఆవిడ ఉన్నారండి. ఆవిడకి యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను వచ్చిన ప్రతిసారి ఆవిడని కలవాలి అని అనుకుంటాను కానీ నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు చాలా బిజీగా గడిచిపోతూ ఉంటాయి. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వాణి గారిని కలవాలి. ఆవిడకి యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పాను కదండి. ఆవిడ ఛానల్ పేరు సుస్వర వాణీలు. చాలా మంచి కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటారు. హెల్దీ ఫుడ్ గురించి చెప్తూ ఉంటారనమాట. ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి. సో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. వాణి గారు మన ఛానల్లో కామెంట్స్ పెడుతూ ఉంటారండి. మన సబ్స్క్రైబర్ అనమాట. నేను కూడా ఆవిడ ఛానల్ చూస్తూ ఉంటాను. ఆవిడ చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. ఆవిడ లైఫ్ స్టోరీ చెప్తూ ఒక వీడియో పెట్టారనమాట. సో అప్పటి నుంచి నేను ఆవిడని కలవాలి అని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు వచ్చినప్పుడల్లా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆవిడని తప్పకుండా కలవాలి. ఇంక ఇక్కడ వెళ్ళేటప్పుడు పాలకొల్లులో
పుచ్చకాయ తీసుకున్నామండి, వాటర్ మెలన్ తీసుకున్నాం అనమాట. ఇంకా సమ్మర్ అంటే అందరి ఇళ్లలో కంపల్సరీ వాటర్ మెలన్ ఉంటుంది కదండి. రోడ్డు పక్కన ఎక్కడ చూసినా సరే వాటర్ మెలన్, కర్బూజా ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బయట ఎండలు అయితే మామూలుగా లేవండి. సమ్మర్లో వచ్చే సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకొక 4-5 డేస్లో పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు కదండి. ఇంకా ఈ సమ్మర్లో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటర్ ఎక్కువగా ఇస్తూ ఉండండి. పిల్లల్ని ఎండలో ఎక్కువగా తిరగనివ్వద్దు, ఆడుకోనివ్వద్దు. ఇక్కడ వాటర్ మెలన్ తీసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన వెంటనే కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము. చందువా చేప ఇగురు పెట్టడం కోసం నేను మా ఆడపడుచు ఇక్కడ మసాలా, ఆనియన్స్ ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాము. అయితే అత్తమ్మ కొడుకు కోసం నేనే ఈరోజు వంట చేస్తాను అన్నారనమాట. అత్తమ్మ ఒక 3-4 మంత్స్ నుంచి వంట చేయలేదండి. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారనమాట కొడుకు కోసం. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క వేయలేదా? అవసరం లేదా చెక్క? నూరుతావా? మిక్సీ పడతావా? నేను చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫ్రై ఐటమ్స్, బిర్యానీ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ప్రిపేర్ చేసేస్తాను డౌట్ లేకుండా. అయితే ఈ చేపల పులుసు, చేపల ఇగురు ఇటువంటివి అత్తయ్య గారు కానీ మా ఆడపడుచు కానీ ప్రిపేర్ చేస్తారండి. ఎందుకంటే నేను అక్కడ ఎక్కువగా ఫిష్ ప్రిపేర్ చేయను కాబట్టి వీళ్ళకి నచ్చుతుందో లేదో అని డౌట్ ఉంటుంది నాకు. చేపల పులుసు ఓకే అండి, చేపల పులుసు చాలా బాగా పెడతాను. కానీ చేపల ఇగురు నేను ఎక్కువగా అక్కడ ప్రిపేర్ చేయను కాబట్టి అది చేపల ఇగురు వండితే కనుక అత్తయ్య గారిని కానీ మా ఆడపడుచుని కానీ వండమంటాను. ఇక్కడ నేను కర్రీకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేశాను. ఆ వాటర్ అంతా ఇక్కడ పోసేద్దామని కదా ఇప్పుడు అదంతా. ఇక్కడికి వస్తే సాహితీ, సాత్విక్ ఇద్దరు అస్సలు నా మాట వినరండి. చూసారు కదా, ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ విధంగా ఆటలాడుతూనే ఉంటారు. నేను యూపీ నుంచి వచ్చేటప్పుడు బుక్స్ కూడా తీసుకొచ్చానండి. డేలో కొంతసేపు అయినా సరే చదివించాలి, కాపీ రైటింగ్ బుక్స్ అవి రాయించాలి అని అవన్నీ తీసుకొచ్చాను. ఇప్పటి వరకు ఆ బ్యాగ్లో నుంచి బుక్సే తీయలేదన్నమాట. ఇక్కడ అత్తమ్మ కొడుకు కోసం చందువా చేప ఇగురు ప్రిపేర్ చేస్తున్నారు. అత్తమ్మ పడిపోయిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత ఒక 3-4 మంత్స్ నుంచి కిచెన్లోకే రాలేదండి. అసలు వంట అవి చేయట్లేదు, నుంచోలేకపోతున్నారు అనమాట ఎక్కువసేపు. ఇప్పుడు ఈ చందువా చేప కొడుకు కోసం కాబట్టి మేము ఎలా ప్రిపేర్ చేస్తామో ఏంటో అని అత్తమ్మే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇటువంటి నాన్ వెజ్ రెసిపీస్ అంటే చేపల పులుసు కానీ, చేపల ఇగురు కానీ, బిర్యానీ ఐటమ్స్ ఇటువంటివన్నీ కూడా అత్తయ్య గారు వాళ్ళు ఎక్కువగా కట్టెల పొయ్యి మీదే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మార్నింగ్ కట్టెల పొయ్యి మీద రైస్ వండేస్తారండి. రైస్ వార్చి పక్కన పెట్టేస్తారు. ఇటువంటి నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే కట్టెల పొయ్యి మీదే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. కట్టెల పొయ్యి మీద వంట చాలా తొందరగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే కట్టెల పొయ్యి మీద వండితే ఆ టేస్టే వేరు. ఇక్కడ మా హస్బెండ్, మా ఆడపడుచు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నిన్న పెట్టిన వీడియో కింద ఒకరిద్దరు కామెంట్స్ పెట్టారండి. మీ ఆడపడుచు మీకు చాలా బాగా హెల్ప్ చేస్తారు, మీరిద్దరూ కలిసి చాలా బాగా పనులు చేసుకుంటున్నారు అని కామెంట్ పెట్టారు. అవునండి, మా ఆడపడుచు నాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు అందరం కలిసే ఉంటామండి. అందరం కలిసి ఒకే చోట వంటలు చేసుకుని చాలా హ్యాపీగా ఈ విధంగా టైం స్పెండ్ చేస్తాము. పనులన్నీ కూడా అందరం షేర్ చేసుకుంటాము. మా ఆడపడుచుతో నాకు చాలా మంచి బాండింగ్ ఉంటుందండి. అంటే ఓన్ సిస్టర్స్ ఎలా ఉంటారో అదే విధంగా మేమిద్దరం ఉంటాం. నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా మధ్య ఒక చిన్న మాట పట్టింపు కూడా రాలేదండి. మా రిలేషన్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. మా ఆడపడుచుతోనే కాదండి, నాకు ఇక్కడ నా మేనకోడలతో, మా వదినలతో, నా తోటి కోడలతో అందరితో కూడా చాలా మంచి బాండింగ్ ఉంటుంది. అందరం కూడా చాలా హ్యాపీగా కలిసిమెలిసి ఉంటాము. ముఖ్యంగా మన శబరి అమ్మమ్మ, అత్తమ్మ ఇద్దరు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారండి. నాకు పుట్టింట్లో ఉన్న, అత్తయ్య గారి ఇంట్లో ఉన్న పెద్దగా తేడా ఏమీ తెలియదనమాట. అక్కడ ఇక్కడ నాకు ఒకేలాగా ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ఆంధ్ర వచ్చినప్పుడు ఎక్కువగా మీ అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉంటారేంటి, మీ పుట్టింట్లో ఎక్కువగా ఉండరేంటి అని అడుగుతూ ఉంటారు. పుట్టింటికి కూడా వెళ్తాను కానీ 1-2 రోజులు మాత్రమే ఉండి వచ్చేస్తానండి. ఎక్కువగా అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉంటాను. మేము ఇక్కడికి వచ్చి ఉండేది ఒక 10-15 డేస్ అట్లా మాత్రమే ఉంటాం కదండి. ఎక్కువ రోజులు నేను అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉంటాను.
ఇంక ఇక్కడ అత్తమ్మ చందువా చేప ఇగురు ప్రిపేర్ చేస్తున్నారు. అత్తమ్మ నాన్ వెజ్ రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. ముఖ్యంగా చేపల పులుసు, చేపల ఇగురు, తలకాయ మాంసం, మటన్ ఇటువంటి కర్రీస్ చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. ఈ చందువా చేప ఇగురు కోసం పొయ్యి పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, చేపల పులుసుకి, చేపల ఇగురికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. సో, ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఫస్ట్ ఆనియన్స్ పేస్ట్ వేసుకున్నారు. ఆనియన్ పేస్ట్ ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్‌లో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగ మొగ్గలు, గసగసాలు వేసాం. సో, వాటిని బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చందువా చేప ముక్కలు కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసి తగినంత వాటర్ వేసి కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా తగినంత వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో ఇంకా మనం గరిటె పెట్టకూడదండి. వాటర్ వేసిన తర్వాత గరిటె పెడితే ముక్కలు విడిపోతాయి. అందుకని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చందువా చేప ఇగురు రెడీ అవుతుంది. ఈ చేపలో ముళ్ళు ఎక్కువగా ఉండవండి. చాలా రుచిగా ఉంటుందన్నమాట. అర్జున్‌కి చాలా చాలా ఫేవరెట్ ఈ చందువా చేప ఇగురు. కడుక్కొని తిను. ఇక్కడ చెప్పాలి ఉన్నారా ఏంటమ్మా అక్కడికి వెళ్ళిపోతున్నావా? ఆ సామాన్లు కూడా తెచ్చాము. అక్కడ ఉన్నాయి జాడీ చేసుకుంటే బత్తలా బత్త కాస్త ముక్క చేస్తాం. తినవే, చంపేస్తుందంట జామకాయ తింటే. చిన్నడా, జామకాయ తింటే చంపేస్తారా? జామకాయ తింటే చంపేస్తావు నువ్వు. నా జామకాయ ఇంకా తీగుందమ్మా. చేపల ఇగురు ఈ విధంగా దగ్గరగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే కట్టెల పొయ్యి మీద గుమగుమలాడే చందువా చేప ఇగురు రెడీ అవుతుంది. అత్తమ్మ ప్రిపేర్ చేశారు కదండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. కట్టెల పొయ్యి మీద ఏ వంటలు చేసినా సరే వాటి రుచి రెట్టింపు అవుతుందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. సో, కట్టెల పొయ్యి మీద వంటలు మీలో ఎంతమందికి ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా వంట పని అయిపోయిన తర్వాత నేను మా ఆడపడుచు ఇద్దరం కలిసి ఇక్కడ బట్టలు ఉతుక్కుంటున్నాము. ఈ ఎండలో బట్టలు ఉతుక్కోవడమే ఒక పెద్ద టాస్క్ అండి. మార్నింగ్ టైంలోనే ఎండ రాకుండా ఉతికేసుకుంటే ప్రాబ్లం ఉండదు, కానీ ఎండలో ఈ విధంగా బట్టలు ఉతకాలి అంటే అదొక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది నాకైతే. ఇంకిక్కడ అత్తమ్మ వంకాయ రోటి పచ్చడి కూడా ప్రిపేర్ చేస్తున్నారు. దీనికోసం వంకాయ ఈ విధంగా పొయ్యిలో కాలుస్తున్నారండి. ఈ రోటి పచ్చడి ప్రిపరేషన్ నేను ఒక 2-3 వీడియోస్‌లో చూపించాను. నేను కూడా యూపీలో రెగ్యులర్‌గా ఈ వంకాయ రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అయితే నేను గ్యాస్ స్టవ్ పైనే కాలుస్తాను కదండీ వంకాయ. అత్తమ్మ వాళ్ళైతే ఈ విధంగా పొయ్యిలో కాలుస్తారనమాట. సో, వంకాయ చాలా మెత్తగా ఈ విధంగా కాలిపోయిన తర్వాత దాన్ని వాటర్‌తో నీట్‌గా క్లీన్ చేసేసి పైన పీల్ తీసేసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ పచ్చడి వంకాయలు అర్జున్ యూపీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారండి. అమ్మమ్మ, అత్తమ్మ ఇద్దరు మేము ఎప్పుడు వస్తున్నా సరే వీటిని తీసుకురమ్మని చెప్తూ ఉంటారు. వీటితో పాటుగా కొన్ని రకాల కూరగాయలు కూడా తీసుకొస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. ఎందుకంటే అక్కడ కూరగాయలు కొంచెం తక్కువ రేటుకే దొరుకుతాయి, ఫ్రెష్‌గా దొరుకుతాయి కదండీ. సొరకాయలు, వంకాయలు ఇటువంటివన్నీ కూడా తీసుకొస్తూ ఉంటాము. ఇక్కడ అర్జున్ అత్తమ్మకి హెల్ప్ చేస్తున్నారండి. అత్తమ్మ కిచెన్‌లో ఎక్కువసేపు నుంచోలేకపోతున్నారు కదా, అందుకని అర్జున్ కూడా పక్కనే నుంచున్నారు. చిన్నప్పుడు కూడా ఆయన అత్తమ్మకి బాగా హెల్ప్ చేసేవారంటండి. అత్తమ్మ చెప్తున్నారు, నా కొడుకు చిన్నప్పుడు కూడా నాకు ఈ విధంగా చాలా హెల్ప్ చేసేవాడు అని. కామెంట్స్‌లో ఎవరో ఒక ఆవిడ అడిగారండి, మీరు
మీ వారిని పేరు పెట్టి పిలుస్తున్నారేంటి? మీది విలేజ్ కదా! మీ అత్తమ్మ వాళ్ళు మిమ్మల్ని ఏమి అనరా? పేరు పెట్టి పిలుస్తున్నారేంటి మీ హస్బెండ్‌ని అని అడిగారు. నేను వీడియోస్‌లో చెప్తున్నప్పుడు మీకు ఆయన పేరు తెలీదు కదా! అర్థమవ్వాలి అని అర్జున్ అని అంటూ ఉంటాను. అంతేగాని అర్జున్ అని నేను పేరు పెట్టి పిలవనండి. ఆయనకొక నిక్‌నేమ్ ఉంది. చిన్నప్పటి నుంచి ఇంట్లో పండు అని పిలుస్తారు. అత్తయ్య గారి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆయన్ని బావ అని పిలుస్తాను. మేము యూపీలో ఉన్నప్పుడు పండు అనే పిలుస్తానండి. ఎందుకంటే నాకు ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు. అంటే మా హస్బెండ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్నప్పటి నుంచి నేను ఆయన్ని ఎలా పిలిచేదాన్నో అలాగే పిలుస్తానండి ఇప్పుడు కూడా. అయితే అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం బావ అని పిలుస్తాను. ఆయన నాకు చిన్నప్పటి నుంచి ఎలా తెలుసు, మా లవ్ స్టోరీ, మ్యారేజ్ స్టోరీ ఇవన్నీ కూడా నేను మా పెళ్లి పుస్తకం చూపిస్తూ అంటే పెళ్లి పుస్తకం వీడియో ఒకటి అప్‌లోడ్ చేశానండి. అందులో క్లియర్‌గా చెప్పాను. ఎవరైనా చూడకపోతే గనక తప్పకుండా చూడండి. మేము యూపీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ లాగా అంటే చిన్నప్పటి నుంచి నేను ఎలా పిలిచేదాన్నో అలాగే పిలుస్తాను కానీ ఇక్కడికొచ్చినప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం ఆయన్ని బావ అని పిలుస్తాను. ఏవండి అని అంటూ ఉంటాను. ఎందుకంటే ఎంత లవ్ మ్యారేజ్ అయినా సరే, ఎంత దగ్గర బంధువులైనా సరే, భార్యాభర్తలన్నాక నలుగురిలో ఉన్నప్పుడు భార్య భర్తని గౌరవించాల్సిందే అండి. గౌరవంగా పిలవాల్సిందే. ఎందుకంటే భార్య, పిల్లలు ఇవ్వని గౌరవం బయట వాళ్ళు ఇవ్వరండి. అది మన నుంచే స్టార్ట్ అవ్వాలి. అందుకని నలుగురిలో ఉన్నప్పుడు భర్తని గౌరవంగానే పిలవాలి అని నేను అనుకుంటాను. ఇది నా ఒక్కదాని అభిప్రాయం అండి. ఎవరిష్టం వాళ్ళది కదా! నేనైతే అలా ఉంటాను అని చెప్తున్నానంతే. ఇంకిక్కడ వంకాయ రోటి పచ్చడి రెడీ అవుతుందండి. మా ఆడపడుచు కూడా రుబ్బుతుంది. నేను రోట్లో దంచుతుందేమో అని అనుకున్నాను. దంచటం కంటే కూడా ఈ విధంగా రుబ్బుకుంటేనే బావుంటుంది. చాలా తొందరగా అయిపోతుంది అంటుంది. వంకాయ చాలా మెత్తగా ఉడికిపోయింది కదండీ! సో, రుబ్బుకుంటే బావుంటుంది. నేను యూపీలో కూడా రెగ్యులర్‌గా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఈ వంకాయ రోటి పచ్చడి. అయితే అక్కడ ఈ రోళ్ళవి అవైలబుల్ ఉండవు కాబట్టి నేను మిక్సీ జార్‌లో వేసేస్తూ ఉంటాను. మిక్సీ జార్‌లో వేయడం కంటే కూడా ఈ విధంగా రోట్లో ప్రిపేర్ చేసుకుంటేనే ఈ పచ్చడి టేస్ట్ అనేది బావుంటుంది. చూడండి సరిపోయింది. సూపర్. రుబ్బు. చూడాలి పచ్చడి, రోట్లో పచ్చడి. వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి లాస్ట్‌లో మనం తాలింపు వేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఇదే విధంగా తినొచ్చు. చందువా చేప ఇగురుంది కదా! మరి రోటి పచ్చడి ఎవరు తింటారు? ఎవరి కోసం ప్రిపేర్ చేశారని అనుకుంటున్నారు కదండీ! మా సత్య కోసం ప్రిపేర్ చేశామనమాట. సత్య ఈరోజు నాన్ వెజ్ తినదు. ఇది ట్యూస్‌డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు సత్య నాన్ వెజ్ తినదు. తన కోసం స్పెషల్‌గా వంకాయ రోటి పచ్చడి ప్రిపేర్ చేశాం. వంకాయ రోటి పచ్చడి వేసుకొని అందులో ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని తింటుంది. ఇంకిక్కడ మేమందరం కూడా కూర్చొని భోజనాలు చేస్తున్నాం. అత్తమ్మ చేతి వంట చాలా రోజుల తర్వాత తిన్నాం కదండీ! సో, టేస్ట్ అయితే అదిరిపోయింది. అందులోనూ కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేశారు కదా! ఈ చందువా చేపల ఇగురు. సో, టేస్ట్ రెట్టింపయిందనమాట. చాలా బావుంది. ఇంకా అందరం కూర్చొని భోజనాలు చేసిన తర్వాత కొంతసేపు కబుర్లు చెప్పుకొని ఒక వాటర్ మెలన్ కూడా కట్ చేసుకొని తిన్నాము. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక నేచురల్ విలేజ్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.